ప్రజా ఫండ్ పూర్వపు అధ్యక్షుడు ఆకుల భూమన్న చనిపోయి నేటికి 11 సంవత్సరాలు గడుస్తున్న పరిస్థితి. అయితే విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు జోహార్లు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ప్రజా సంఘాల నాయకులున్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. ఈరోజు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పూర్వ అధ్యక్షులు ఆకుల భూమయ్య సార్కు ఈరోజు మన యొక్క మంచిర్యాల జిల్లాలోని అమరవీల స్థూపం దగ్గర సార్కు నివాళులు అర్పించడం జరుగుతుంది. నిజంగా ఈరోజు తెలంగాణ రావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఆకుల భూమయ్య తన వృత్తి బడి పంతులు అయినా కానీ బడి పంతులు పిల్లలకు పాఠాలు చెబుతూ తన యొక్క వృత్తిని గౌరవంగా కాపాడుకుంటూ మహత్తరమైన పోరాటంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం మహార్నిశలు కృషి చేసి పల్లె పల్లె తిరుగుతూ తన పాఠాలను ఏ విధంగా అయితే విద్యార్థులకు పాఠాలు చెప్పిండో ఆ విధంగానే మన ప్రజాస్వామిక తెలంగాణ రావాలని పల్లెల్లో ఉన్న ప్రజలకు తన యొక్క పోరాటాన్ని ప్రజలకు ఇప్పి చెప్పినటువంటి ఆకుల భూమయ్య సారు లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆకుల భూమయ్య సార్ చనిపోయి 11వ సంవత్సరాలు అవుతుంది. సారుకు 11వ వర్ధంతి ఈ మంచిర్యాల జిల్లా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరియు ఇంతకుముందున గతంలో ఉన్నటువంటి తెలంగాణ జనసభ కావచ్చు, ప్రజాస్వామిక తెలంగాణ కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆకుల భూమయ్య సారు. నిజంగా ఎందుకంటే రాజ్యం ఆకుల భూమయ్య సార్ గొంతుని నొక్కాలని చూసిన నాడు చంద్రబాబు నాయుడు అయితేంది, నేడు ఆనాడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అయితేంది, సారు యొక్క గొంతును ఆపాలని నొక్కాలని చూసినా కానీ గొంతు ఆపకుండా తన యొక్క పోరాటాన్ని ముందు తీసుకుపోయి ప్రజాస్వామిక తెలంగాణ రావడంలో ముందు పాత్ర వహించిన ఒక ఆకుల భూమయ్య సార్కు వినమ్రంగా ఈరోజు జోహార్లు అర్పిస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికీ జోహార్లు అర్పిస్తున్నాం. ఈరోజు మనం తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ వచ్చి అనుభవిస్తున్నామంటే ముఖ్యంగా ఆకుల భూమన్న సార్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైన విద్య చదువుకొని ఉద్యోగస్తులు అంటే టీచర్ల యొక్క సంఘాన్ని టీపీటీఎఫ్ను ఏర్పాటు చేసి అదే రకంగా అణగారుతున్నటువంటి ప్రజల కోసం సామాజిక తెలంగాణ వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఒక మేలు జరుగుతుందనే ఒక తాపత్రయంతో అప్పుడు జనసభ కావచ్చు, దాని తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ను గద్దర్ ద్వారా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు, ఒక విప్లవకారుడు, ఒక ప్రజల మనిషి, ఒక ప్రజా మనిషి మన ఆకుల భూమన్న గారు. ఇలాంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఆకుల భూమన్న గారికి ఒక యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక కట్టుకథ అల్లి భూమయ్య గారి యొక్క ప్రాణాలు హరించడం జరిగింది. అయినా కూడా తను ఉంచినటువంటి చైతన్యాన్ని స్మరించుకుంటూ పులికిపుచ్చుకొని తెలంగాణ ప్రజలు ఏకమై తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అయినా ఇలాంటి సందర్భంలో ఆకుల భూమన్న గారు లేకపోవడం శోచనీయం. అయినా వారిని స్మరించుకుంటే వారి ఆశయాలను కొనసాగిస్తామని మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మరొకసారి ప్రజలకు పిలుపునిస్తూ ఆకుల భూమయ్య గారి ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలని పిలుపునిస్తున్నాం. ఇది పరిస్థితి. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద ఆకుల భూమన్న కామ్రేడ్ ఆకుల భూమన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ రెండో అధ్యక్షుడు, ఫస్ట్ అధ్యక్షుడు గద్దర్ అయితే రెండో అధ్యక్షుడు ఆకుల భూమన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ద్వారా మొత్తం తెలంగాణలో తెలంగాణ కావాలని చెప్పేసి సీమాంధ్ర వ్యతిరేకంగా తెలంగాణ కావాలని, తెలంగాణ వస్తేనే నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయని చెప్పేసి తెలంగాణ మంటరాజు చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి ఆకుల భూమన్న. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆకుల భూమన్న ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా రెండు జిల్లాల ఇన్ఛార్జ్ అప్పుడే 69లో. అప్పటి నుంచి మళ్ళీ 1997-98లో తెలంగాణ వరంగల్ డిక్లరేషన్లో కీలక బాధ్యుడు. వరంగల్ డిక్లరేషన్ జనసభ దాని జనసభ ఆవిర్భావానికి కామ్రేడు భూమన్న సారు ముఖ్యుడు. తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ద్వారా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునేసి బెల్లి లలిత లాంటి ఉద్యమకారిని నరహంతక చంద్రబాబు నాయుడు చంపినప్పుడు ఆ బెల్లి లలిత ముక్కలను ఒక్కొక్క బావి నుంచి ఏరుకొచ్చి దహన సంస్కారాలు చేసి అప్పుడు హెచ్దే దొర మాధవరెడ్డిని నరహంతక చంద్రబాబు నాయుడును
జనం ముందు వీళ్ళే చంపిర్రు, నయీం ద్వారా వీళ్ళే చంపించిండ్రు అని చెప్పేసి ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ భూమన్న. కాబట్టి భూమన్న తెలంగాణ ఉద్యమం సహకారం అవుతుంది, తెలంగాణ రాష్ట్రం సహకారమే క్రమంలోనే సీమాంధ్ర గవర్నమెంట్ అప్పుడు జిహెచ్ఎంసి ఈ మున్సిపాలిటీ ట్రాక్టర్తో గుద్ది హైదరాబాద్లో మొత్తం సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి తెలంగాణ సాహిత్యాన్ని ఆవిష్కరింపజేసి పోతున్న క్రమంలో గుద్ది చంపినటువంటి దుర్మార్గులు సీమాంధ్ర గవర్నమెంట్ మన తెలంగాణ ఉద్యమాన్ని చూడాలని కళ్ళతో చూడకుండా మనకు అమరుడైండు. అదొక బాధకరము. మొత్తం అయితే మనందరము ఇప్పుడు నీళ్లు ప్రజాస్వామిక తెలంగాణ వచ్చింది కానీ ప్రజాస్వామిక తెలంగాణ లేదు. ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్ళీ తెలంగాణ ప్రజలు కొట్లాడవలసిన అవసరం ఉన్నది. అప్పుడే మనం కామ్రేడ్ భూమన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రజాపంటు పక్షాన తెలంగాణ సింగరేణి ఉద్యమ సంఘము పక్షాన నేను సార్కు నివాళులు అర్పిస్తున్నా. జోహార్లు కామ్రేడ్ భూమన్న. ఇది పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో భూమన్న కీలక పాత్ర అని చెబుతున్న పరిస్థితి. తెలంగాణ గురించి తన ఫస్ట్ నుంచి ఆయన పోరాడి తెలంగాణ గురించి ఓపెన్ కాస్ట్లో వ్యతిరేకంగా కూడా పోరాడి ఓపెన్ కాస్ట్లు గురించి పోరాడినప్పుడు తెలంగాణ సాధించినాక మనం ఓపెన్ కాస్ట్లో ఆపేస్తామని అప్పుడు భూమన్న గారు మా దగ్గరికి అక్కడికి ఎర్రగుంటపల్లి దుబ్బగూడెం కాస్పేట ఏరియాలో ప్రకటించి అక్కడికి వచ్చి అక్కడ జనంతో పాల్గొని జనం సమస్యలు తెలుసుకొని తన ఉద్యమం ప్రారంభిస్తుంటూ తన కార్యక్రమాలు మొదలు పెడుతూ హైదరాబాద్లో కూడా ఒక పెద్ద చర్చ పెట్టిండు. ఆ చర్చ కూడా మేము పాల్గొన్న తర్వాత తెలంగాణ మూమెంట్లో ఆయన ఏదైతే పోరాట చరిత్రని ప్రింటింగ్ చేస్తానికి పోయేటప్పుడు పోయి ఆయన ప్రెస్ ప్రింటింగ్ తీసుకొని రాగా మరి నరంతా కూడా చంద్రబాబు నాయుడు తన లారీతోటి గుద్ది యాక్సిడెంట్ చేసి సీమంత్ర గవర్నమెంట్ తన హత్య చేపించింది. తన ఉంటే ఇప్పటికి ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కానీ మనకు ప్రజా హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య హక్కుల గురించి పోరాడి ప్రజాస్వామ్య తెలంగాణ భూమన్న ఆశయాలు సాధిస్తామని భూమన్న అమర్ హే. ఇది పరిస్థితి. గతంలో కుట్ర చేసి భూమన్నను హత్య చేసినాయని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు సంబంధం ఒక పాట కూడా పాడతాడు. ఈరోజు చిన్న ఆకుల భూమన్న స్మరిస్తూ ఒక చిన్న పాట రాశాను. ప్రజాస్వామిక తెలంగాణకై పల్లెలన్నీ కదిలించిన ఆకుల భూమన్న నీకు ఎర్రని దండాలు, మా పోరు దండాలు. ప్రజాస్వామిక తెలంగాణకై పల్లెలన్నీ కదిలించిన ఆకుల భూమన్న నీకు ఎర్రని దండాలు, మా పోరు దండాలు. అరే ఉపాధ్యాయ ఆ వృత్తిలో ఉంటూ విద్యార్థులను బుద్ధిజీవులను ఏకం చేసి తెలంగాణకై ప్రజాపోరును నడిపినవన్న బల 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 హో ఆంధ్ర భూస్వాముల గుండెల్లో నా భూకంపం పుట్టించినవన్న. ప్రజాస్వామిక తెలంగాణకై పల్లెలన్నీ కదిలించిన ఆకుల భూమన్న నీకు ఎర్రని దండాలు, మా పోరు దండాలు. అరే పెద్దపల్లి జిల్లాలో నా కాచపూరు ఆ గ్రామంలో నా రైతు కుటుంబంలో పుట్టినవన్న. పల్లెలన్నీ ఆ జిల్లాలో నా దున్నవానికే భూమి అన్నవు. అలా జగిత్యాల జాత్రయాత్రను శ్రీకాకుళ పోరాటాన్ని స్ఫూర్తిగా నువ్వు తీసుకున్నావు. బల 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 హా ప్రజాస్వామిక తెలంగాణకై పల్లెలన్నీ కదిలించిన ఆకుల భూమన్న నీకు ఎర్రని దండాలు, మా పోరు దండాలు. జోహార్ ఆకుల భూమన్న. ఇది పరిస్థితి. ప్రజా ఫండ్ గద్దర్ తర్వాత ఆకుల భూమన్న క్రియాశీలక పాత్ర పోషించిన పరిస్థితి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆకుల భూమన్న ఎనలేని కృషి చేశారని ప్రజా సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా రాలేదు. ఈ తెలంగాణలో ప్రజల హక్కులు పూర్తి స్థాయిలో నెరవేర్చబడతలేవు, కాపాడబడతలేవు. కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలి. మా వంతు ప్రయత్నం చేశామని ప్రజా సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.